కాసేపట్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనంటున్నారు కమలం నేతలు. ఇప్పటికే ప్రధాని మోదీ సభలతో దూకుడు మీదున్నారు బీజేపీ నేతలు. పసుపు బోర్డు, గిరిజన వర్సిటీల ప్రకటన బీజేపీ క్యాడర్లో జోష్ నింపింది. ఇక రేపు ఆదిలాబాద్ లో అమిత్ షా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతే తమకు అనుకూలమంటున్నారు. బీజేపీ ఎన్నికల సన్నద్ధానికి సంబంధించి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనతా పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. వాస్తవానికి మిగతా రాజకీయ పార్టీల కంటే అంటే కాంగ్రెస్ కానీ అట్లనే బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీల కంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ను పూర్తి చేసింది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే క్షేత్రస్థాయిలో చాలా పెద్ద ఎత్తున కమిటీలు ఉంటాయి. ఇప్పటికీ భారతదేశంలో ఒక 16-17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే కారణం బీజేపీకి ఉన్నటువంటి ఒక గ్రౌండ్ వర్క్. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఒక 36,000 పోలింగ్ బూతులు ఉంటే దాదాపుగా 36,000 పోలింగ్ బూత్ కమిటీలను భారతీయ జనతా పార్టీ నియమించుకుంది. తర్వాత ఒక 2-3 పోలింగ్ బూతులను కలిపి ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంటుంది. సో ఆ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. అట్లనే పన్నా ప్రముఖులు ఉంటారు. ఒక ఓటర్ లిస్టులో ఒక 30 మంది ఓటర్లు ఉంటే ఆ ఓటర్ లిస్టుకి సంబంధించి ఆ 30 మందికి ఒక ఇన్ఛార్జిని పెడతారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులు కూడా పూర్తయిపోయాయి. ఇట్లా బీజేపీ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఇక మరోవైపు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పేరుతోటి ఒక 11,000కు పైగా మీటింగులు నిర్వహించింది. సో ఎన్నికలకు సన్నద్ధం అంటూ చాలాసార్లు రాజకీయ పార్టీలకు సవాల్ కూడా విసిరింది. సో ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి అంటే కేంద్ర మంత్రులంతా కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, 9 ఏళ్ల మోడీ పాలనలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పడం, సేమ్ టైంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి సమావేశాలు కావడం. ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 48 కార్పొరేటర్ల సీట్లు వచ్చాయి. అంతకుముందు 4 మాత్రమే ఉండే. సో దాని తర్వాత జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపొందారు. ఆ తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈ మధ్య జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో 2018లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓట్లు కేవలం 12,500 మాత్రమే. కానీ అదే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 90,000కు పైచిలకు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వచ్చాయి. సో భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని పదే గుర్తు చేస్తుంది ప్రజలకు కూడా, తర్వాత మిగతా రాజకీయ పార్టీలకు కూడా. బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతాం, మెరుగైనటువంటి సీట్లు సాధించి అధికారంలో కూర్చుంటామని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జాతీయ నేతలు హైదరాబాద్ వచ్చిన, తెలంగాణకు వచ్చిన ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అట్లనే కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చినా చెప్తున్నారు. తర్వాత బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీలో ఒక 6,000 ఓట్లు మాత్రమే అటు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కు, తర్వాత బీజేపీకి ఉన్నటువంటి తేడా ఉంది. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత 2019 వచ్చేసరికి 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది, 20% మేర ఓట్లు సాధించుకుంది. 2018లో కేవలం 14,50,000 ఓట్లు వచ్చి ఒక సీటు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అప్పుడు 11 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఒక 46 నియోజకవర్గాలకు, దాదాపు 46 నియోజకవర్గాల్లో 10,000కు పైగా ఓట్లు సాధించుకుంది. సో ఇట్లా ఒక 7% వచ్చినటువంటి ఓట్లు 2018లో, 19 వచ్చేసరికి 20% మేర ఓట్లు వచ్చాయి. మోడీ యొక్క చర్మిస పనిచేసిందని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తూ వస్తుంటారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం అంటే ఒక్కొక్క పార్లమెంట్లో కనీసం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే 4 × 7 4 28 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందనేది పదే చెప్తూ వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంపై చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓటమి తర్వాత దక్షిణ భారతదేశంలో చాలా సీరియస్గా ఫోకస్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ. కాబట్టి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏ అంశాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకొని అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచనతో వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అందుకే 2018 ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి 2019లో 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకోవడం, తర్వాత ఉప ఎన్నికల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థలకు సంబంధించి అది నిజామాబాద్ కానీ వరంగల్లో కానీ కార్పొరేటర్ల సీట్లు గెలుచుకోవడం, తర్వాత ఉప ఎన్నికల్లో ఆశించినటువంటి ఫలితాలు రావడంతో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా
వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారం చేజిక్చుకుంటాం, బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ మేమని చెప్తున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ వైఫల్యాలను అంటే 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ 2018 ముందస్తు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అమలు చేయలేకపోయారు. ఈ అంశాలను గుర్తిస్తూ ఆయన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, ముఖ్యంగా నిరుద్యోగులు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, వివిధ వర్గాలు కూడా వ్యతిరేకత ఉన్నారు. ఆ వర్గాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకుంటాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మెజారిటీ సీట్లు గెలుచుకోబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే మొత్తం జాతీయ నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఫోకస్ చేస్తూ వస్తుంది. ఇక మరోవైపు బీజేపీ అగ్రనేతలందరూ కూడా తెలంగాణకు వస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి మోడీ సభ చూస్తే పాలమూరులో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ సక్సెస్ అయింది. సో అది బీజేపీ కేడర్లో ఒక జోష్ నింపింది. తర్వాత ఈ మధ్య అక్టోబర్ 3వ తారీఖున నిజామాబాద్లో జరిగినటువంటి ఇందూరు జనగర్జన సభలో మోడీ కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. బీఆర్ఎస్ను ఇరికాటంలో పెట్టే విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. సో త్వరలో అంటే బీజేపీలో కలవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేసుకునేందుకు నన్ను ఆశీస్సులు అడిగారు అన్నటువంటి విషయాల మీద మోడీ మాట్లాడినటువంటి కామెంట్స్ పొలిటికల్ హీట్ను పెంచాయి. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా మోడీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాయి. అంతకుముందు ఒక 2 నెలల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మారిన తర్వాత, కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత భారతీయ జనతా పార్టీలో కొంత ఒడిదుడుకులు లోనయ్యాయి. కొంతమంది భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. దీంతో భారతీయ జనతా పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేడర్లో ఒక జోష్ లేదు, కొంత అసంతృప్తి నెలకొని ఉండే. కానీ ఈ మధ్య జరిగినటువంటి మోడీ 2 సభలు కూడా సక్సెస్ కావడం బీజేపీలో జోష్ పెంచింది, కేడర్లో ఉత్తేజాన్ని పెంచింది. సో ఇప్పుడంతా కూడా గ్రౌండ్లోకి దిగబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తుంది. అంటే మహబూబ్నగర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ, ఇంకొక వైపు నిజామాబాద్లో జరిగినటువంటి జనగర్జన సభ, చాలా పెద్ద ఎత్తున ఈ 2 సభల్లో ప్రధాని మోడీ మాట్లాడినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇంకొక వైపు పసుపు బోర్డు అంశం కూడా నిజామాబాద్లో 70% మేర, అంటే నిజామాబాద్తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పసుపు ఎక్కువ పండిస్తారు. అయితే నిజామాబాద్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు తెలిసినటువంటి విషయం, 2019లో పసుపు బోర్డు రాజకీయం చేసింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయింది. సో ఎంపీ అరవింద్ బీజేపీ నుంచి గెలుపొందారు. సో పసుపు బోర్డు అనేది చాలా కీలకమైనది కాబట్టి ఈ ప్రకటనతోటి కొంత భారతీయ జనతా పార్టీలు అంటే కీలకమైనటువంటి అంశాలను లేదంటే పరిష్కారంగా అనేటువంటి అంశాలను భారతీయ జనతా పార్టీ పరిష్కరిస్తూ వస్తుందన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో కొంత సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందుకే పసుపు బోర్డు అంశం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశం. మరోవైపు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎప్పటి నుంచో విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఇది కొంత పెండింగ్లో ఉంటూ వస్తుంది. ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఈ ప్రకటన చేశారు. దీంతో అటు గిరిజనులను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవడం, ఇంకొక వైపు పసుపు రైతులను, తర్వాత నిరుద్యోగులను, తర్వాత విభిన్న వర్గాలను కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నటువంటి ధీమాతో ఉంది. ఇంకొక వైపు ఇప్పుడు ఆదిలాబాద్ కూడా బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి ఆదిలాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ఉంది, రేపు దాన్ని నిర్వహించబోతున్నారు. సో మళ్ళీ హైదరాబాద్లో కూడా ఇంటలెక్చువల్తో సమావేశం కాబోతున్నారు. ఈ నెల 20-21 తేదీలో కూడా కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాబోతున్నారు. ఇట్లా భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ చేసుకుంది. ఖచ్చితంగా ఎలక్షన్స్తో సిద్ధమని ప్రకటించింది. బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్తున్నారు. కాబట్టి ఒక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ మేమని చెప్పుకొని ఇంకొక వైపు బీజేపీలో కేడర్లో ఒక జోష్ పెంచి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో సత్తా చాటుతామనేటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది శ్రావంతి.